ఇంకా మావిగన్ వర్సెస్ అమరావతి నెక్స్ట్ ఎన్నికల్లో నినాదమే అది అని అంటున్నారు. అండ్ ఇంకా పలు అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ లో మన సాయి కృష్ణ ఇష్యూ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ వాస్తవంగా సాయి కృష్ణకు మనం కంటిన్యూషన్ గా చూస్తే జగన్ దాన్ని తీవ్రంగా సవాల్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఉండకపోతే, నేను వెళ్ళి తల్లిని పరామర్శించి ఉండకపోతే అసలు ఈ కేసు ఎక్కడికో పోయేది, దీన్ని మాఫీ చేసేవాళ్ళు. ఇప్పటి 45 రోజులైనా కానీ మీరు తేల్చలేదు. ఇదంతా రెడ్ బుక్ వచ్చిన తర్వాత జరుగుతుంది. ఏపీలో ఇప్పుడు రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన కాదు, రూల్ ఆఫ్ ఫియర్, భయం అనేది రాజ్యం వెళ్తుంది అని జగన్ ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. ప్రతి దానికి కూడా ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. వాళ్ళు జరిగిన దాని గురించి ఇంతకాలం అయిన తర్వాత కూడా ఇంకా సమర్థించడమే కాకుండా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. ఇంకో 4 పేర్లు కూడా ఈ పోలీసులు దీంట్లో గంగమ్మ అనే ఒక ఆమె, తర్వాత వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి వాళ్ళకి మరణాల గురించి రకరకాల ఇవి వస్తున్నాయి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో భయోత్పాతానికి మీరు గురి చేస్తున్నారు అన్నది ఆయన చేస్తున్న తీవ్రమైన ఆరోపణ. అందులో ముఖ్యంగా సాయి కృష్ణ కేసును ఆయన చాలా వివరంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఉదాహరణకు ఆమె దళిత మహిళ గంగమ్మ, తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతి, ఇలా అనేక మంది అదృశ్యమైన వాళ్ళు లేకపోతే ఇదైన వాళ్ళని వేస్తున్నారు వస్తున్నాయి. కాబట్టి ఈ రెడ్ బుక్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వాటి మీద ఎక్కువ చర్చ జరుగుతుండేది. ఇప్పుడు పూర్తిగా కేసులు అరెస్టులు ఇదే జరుగుతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు ఇంకొకరు వాళ్ళను ఒక విధంగా భయోత్పాతానికి గురి చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు ఏది అడగకూడదు అన్న విధానం నడుస్తుందని ఇది మొదటిది. అంటే సాయి కృష్ణ కేసు చాలా తీవ్రమైంది. మీరు మాఫీ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పటికి కూడా ఇంకోటి అంటున్నారు. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రితో పాటు ఆయన పార్ట్నర్ అని పవన్ కళ్యాణ్ పేరు తీయకుండా ఆయన కూడా తానని దీనికి వంత పాడుతున్నారే కానీ దీని వాస్తవాలు బయటికి రావడానికి చేయట్లేదని పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇంకా రెండోది రైతుల సమస్యలు. నిజంగా నిన్న రైతులు విజయవాడలో రైతులందరూ ఒక సంయుక్త ప్రదర్శనగా వెళ్తే వాళ్ళని మధ్యలో అడ్డుకోవటము, బ్యారికేడ్లు పెట్టడము, తీవ్రమైన లాఠీ చార్జీ, ఉద్రిక్తత ఇవన్నీ కూడా జరిగాయి. అంటే వైసీపీ జగన్ ఈరోజు మాట్లాడుతున్నారు కానీ నిన్ననే రైతు సంఘాలు తీవ్రమైన ఆందోళన, దాని మీద నిరసన కూడా వ్యక్తం చేశాయి. ఎందుకంటే పొగాకు సంబంధించి తీవ్రమైన సంక్షోభం నెలకొంది. ఇంకా రైతులు చాలా విషయాల్లో మామిడి ఒకటి, వీటన్నిటికీ ప్రభుత్వం నుంచి బాధ్యత లేదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా రైతుల అంశాలు చాలా తీవ్రంగా తీసుకొని వచ్చి రైతులకు మేము అన్ని చేశాము కానీ ఈ ప్రభుత్వం మటుకు మామిడి రైతుల పర్యటనకు ఒకసారి వెళ్ళారు. ఇప్పుడు పొగాకు ఏ విషయంలో కూడా బాధ్యత తీసుకోవట్లేదు. రైతులకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి కల్పించారు. మీ కక్ష సాధింపు మీద మీ దృష్టి ఉంది తప్ప ఇంకో దాని మీద లేదు. ఇది రెండోది. మూడోది మీరు అన్న మావిగన్ అమరావతి, ముఖ్యంగా అది కూడా రైతుల సమస్య కదా. ఇప్పుడు రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇంకా మీరు దాన్ని కట్టకుండా ఇంకా 2వ విడత 3వ విడత ఎందుకు అడుగుతున్నారు? మేము ఇవ్వము అంటే కూడా వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఒత్తిడికి గురైన వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను విన్నాను, వాళ్ళ కోసం మేము పరిశీలించడానికి వస్తే మీరు ఎందుకు అడ్డుకున్నారు? కాబట్టి అమరావతిలో మేము పర్యటించడానికి వస్తే అడ్డుకోవడం అనేది చాలా దారుణమైన విషయం అని, మేమేదో వ్యతిరేకమని కాదు, నేను మావిగన్ చెప్తున్నాను. ఈ మావిగన్ అనేది బలంగా బహుశా ఈ రోజే అనుకుంటాను. ఎస్ సార్, అవును. అయితే ఫైనల్ గట్టి స్టేట్మెంట్ ఏంటంటే అవినీతి అనేది జరగకుండా నేను మావిగన్ ని నిర్మిస్తాను, ఖచ్చితంగా మావిగన్ కి ఏకీభవించిన వాళ్ళే నాకు ఓటేస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇది కీలకమైన అంశం. ఎందుకంటే గతంలో ప్రశ్నార్థకం అవుతుంది కదా సార్, అటు అమరావతి ఇటు మావిగన, మావిగన్ ఇంక్లూడ్స్ అమరావతి అనేది కదా. ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అన్నప్పుడు ఈ ప్రాంతాలన్నీ వచ్చేస్తాయి. అంటే వాళ్ళ ప్రధానమైన వాదన ఏంటి? మీరు అన్ని అమరావతిలో కేంద్రీకరిస్తున్నారు, అక్కడ మీరు అవినీతి మీద ప్రత్యేకంగా మీకు సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు అవన్నీ ఇచ్చి చేస్తున్నారు, రైతుల భూములు లాక్కొని వాళ్ళకి చేయాల్సిన న్యాయం కూడా చేయటం లేదు. ఇలా అంతా పెట్టుబడి అంతా తెచ్చి ఒక చోట పోగేసి అందులో కూడా అవినీతికి పాల్పడితే రాష్ట్రానికి మంచిది కాదు. కనీసం మచిలీపట్నం దగ్గర నుంచి విజయవాడ వరకు ఒక విధంగా ప్రాంతం అంతా వస్తుంది. అంటే 3 రాజధానులను అంతకుముందు అన్నారు, అది అర్ధంతరంగా అలా ఆగిపోయింది. ఇప్పుడు 3 రాజధానులు కాకపోయినా మావిగన్ అన్న తీసుకో. మావిగన్ అనేది ఒక క్యాప్షనే. నిజానికి ఇప్పుడు అమరావతి సిఆర్డీఏ పరిధిలో కూడా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ సిఆర్డీఏ పరిధిలో కూడా చాలా ఎక్కువ. అది పేరు ఒక్కటే మార్పు, పేరు
కొంచెం క్యాచ్గా ఉండాలి. ఒకసారి ఎక్కడో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు కూడా, ఇప్పుడు మీడియా క్యాచ్గా ఉండాలి కాబట్టి అన్నం అంటేనే మీరంతా చర్చిస్తున్నారు కదని. ఏదైనా జగన్ ఈరోజు చేసిన సుస్పష్టమైన ప్రకటన ఏంటంటే మా రాజధాని మావిగన్, అంటే ఒక మార్పు ఉంది దీంట్లో. ఆ మార్పు ఏంటంటే 3 రాజధానులు కాదు, అవును 3 రాజధానులు అన్న నినాదాన్ని పక్కన పెట్టేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మావిగన్ కావాలనుకున్న వాళ్ళే నాకు ఓటేస్తారు అన్నప్పుడు ఏంటంటే అమరావతిని వ్యతిరేకించిన వల్ల కృష్ణా గోదావరి ఆ చుట్టుపక్కల కూడా చాలా నష్టం జరిగిందనే అభిప్రాయం వైసీపీలో కూడా ఉంది. అది నిజం కూడా, ఏదో ఒక విధంగా పూర్తి చేసి ఉండాలి కానీ అర్ధంతరంగా వదిలేసి ఉండకూడదని. సో ఇప్పుడు ఆయన ఒక విధంగా మావిగన్ ద్వారా మొత్తం ఆ జిల్లాలో ఆ ప్రాంతాల్లో అందరూ కూడా కలిసి వస్తారు అన్న ఒక వైఖరి కావచ్చు. ఆయన స్పష్టంగా మావిగన్ మీద మేము ఎన్నికలకు వెళ్తాం, నెక్స్ట్ ఎలక్షన్స్ లో అదే మా నినాదం. అంతకుముందు శాసనసభలో మీరు అమరావతిని బలపరిచారు, వచ్చిన తర్వాత దాన్ని మార్చేశారు అన్నది ఆరోపణ కదా గతంలో. ఇప్పుడు ఇంకో ఎన్నికలు 2 ఏళ్ళు ముందున్నాయనగానే మావిగన్ అనే నినాదంతో మేము ఎన్నికలకు వెళ్తామని ఒక ప్రకటన చేస్తున్నారు. అది సరే, ఇంకా సమయం ఉంది. రాజకీయాలు ఒక ఆశ్చర్యం ఏమంటే లక్ష్మి, నేను 2019 ఎన్నికలకు ముందు నా పుస్తకం అమరావతి అడుగులేటు విడుదల చేశాను. పెద్దది అది, 350 పేజీలు, అన్ని వివరాలు అన్నీ ఉంటాయి. అసలు 2019 ఎన్నికల్లోనే అమరావతి ప్రధాన చర్చ కాదు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కేంద్రానికి మధ్యలో వచ్చింది, ఏవో వేరే ధర్మ పోరాటం దీని మీద జరిగింది. 2019, 24లో కూడా 6 గ్యారెంటీలు తప్ప అమరావతి ప్రధాన చర్చ కాదు. గత 2-3 ఎన్నికలు కూడా మీరు తీసుకుంటే కనుక ముందుగా దాని మీద రాజకీయ వాదోపవాదాలు జరుగుతాయి, కానీ రాజధాని ఒక్క అంశమే కదా రాజకీయాల్లో, మొత్తం కాదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ భవిష్యత్తులో తన మీద ఆరోపణ రాకుండా ఉండదు. దీనికి వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏమంటే అమరావతి మీద అందరికీ అంత ఆసక్తి లేదు. రాష్ట్రంలో కొన్ని ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, గోదావరి జిల్లాల్లో, రాయలసీమలో కూడా అది కట్టే మంచిది, రాష్ట్రానికి రాజధాని కావాలన్నంత వరకే ఉంది, కానీ అంతకు మించి అదొక్కటే ఏకైక ఎజెండా అన్నది లేదు. మీరు పవన్ కళ్యాణ్ మాటలు కూడా గుర్తు చేసుకుంటే జై అమరావతి కాదు జై ఏపీ అనండి అని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. చాలా విచిత్రమైన కోఇన్సిడెన్స్ ఇది. కాబట్టి శృతి మించిన కేంద్రీకరణ వద్దు అన్నది ఒకటి. అయితే గతంలో మీరు ఆపేశారు కదా, అడ్డుపడిన వాళ్ళు మీరు ఇక్కడికి వస్తే ఎట్లా అన్నదాంతో వాళ్ళని అడ్డుకున్నారు. అందరూ కూడా ఒకటైతే చెప్పారు కదా, సరికాదు ప్రజాస్వామ్యంలో, అప్పుడు అడ్డుకొని ఉండొచ్చు, ఇప్పుడు వచ్చి చేస్తాము అంటే వాళ్ళని రానివ్వాలి. ఆ తర్వాత రాజకీయంగా ఎదుర్కోండి, పాలనాపరమైన చర్యలతో ఎదుర్కోండి. రెండోది రైతుల సమస్యలు ఎవరు ప్రతిబింబించాలి మరి? ఇప్పుడు రైతు సంఘాలు కార్యాచరణ, రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కూడా మీరు అడ్డుకున్నారు కదా నిన్న విజయవాడలో. ఇక్కడ మరి రైతులు మేము 2వ సారి 3వ సారి ఎందుకు అడుగుతున్నారు? ఒక మున్సిపాలిటీ అవుతుందని అంతకుముందు 50,000 ఎకరాలు త్యాగం చేశారని అంత చేసి జేఏసీ అదంతా అయిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ విడత 3వ విడత చేయకపోతే మున్సిపాలిటీ అవుతుంది అని ఎందుకు అన్నారు? కాబట్టి ప్రశ్నలు ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి, వాటి మీద జరగాల్సిందే. వైసీపీకి కూడా ఈ విషయంలో ఒక సమగ్రమైన ఆలోచన ఉందా లేదా భవిష్యత్తులో తేలాలి. ఈ మావిగన్కి ఆయన కట్టుబడి ఉంటారా, ఇతర ప్రాంతాల్లో దీన్ని ఎలా సమతుల్యం చేసే ప్రయత్నం ఎలా చేస్తారు, ఇవి మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఒకటైతే నిజం, గట్టిగా వీటన్నిటిని వినిపిస్తూ ముందుకు రావాలి. సమస్యలు గతానికి ఇప్పటికీ ఒకటి, అంటే వ్యక్తిగతమైన ఆరోపణలు, దాడులు, వాటికంటే వీటి మీద ఫోకస్ పెట్టడం చూస్తాం. ఇందులోనే డిఎస్సి దాన్ని కూడా లోకేష్ సవాల్ చేశారు కదా, ఏం చేస్తారు మీరు, చర్చకు సిద్ధం అంటే చర్చకు సిద్ధం ఎందుకు, నేను అన్ని ఆధారాలు సమర్పించా కదా, వాటిని చెయ్యండి అని. అంటే ఒక విధంగా అన్నిటికీ సిద్ధమై యుద్ధానికి వస్తున్నాము అనే సంకేతం ఆయన ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్కామ్లన్నిటి కూడా నేను ఆధారాలతో సహా బయట పెడతానని చెప్పి, అదే అమరావతి అవినీతి అన్నది వాళ్ళు చాలా పెద్దది. రెండవది కేటాయింపులు, భూముల కేటాయింపులు కావచ్చు, అయిన వాళ్ళకి ఇచ్చుకోవడం కావచ్చు, రేట్లు పెంచడం కావచ్చు. ఉదాహరణకు చూడండి, చంద్రబాబు నాయుడు గారు నిన్న రాష్ట్రంలో మినరల్ మ్యాపింగ్ చేస్తాము, 85% మినరల్స్ ఉన్నాయి మన దగ్గర, వీటి వల్ల చాలా లాభం జరుగుతుంది. నేను అంతకుముందు మీకు చెప్పాను, జొన్నగిరిలో అంత పెద్ద బంగారు క్షేత్రం పెడితే ప్రభుత్వానికి ఇచ్చేది 59 కోట్లు, పీక్ లో ఉన్నప్పుడు 149 కోట్లు అంట. అంటే 59 కోట్ల కోసం 140 కోట్ల కోసం అన్ని తవ్వుకొని పర్యావరణం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా నిజానికి.
కాబట్టి ఇంకోటి రేర్ ఎర్త్స్ అంటారు, మృణ్మయ నమూనాలు, మట్టి నమూనాలు చాలా అరుదైన విలువైన అమూల్యమైనవి దొరుకుతాయి. వీటికి మీరు ఏ విలువ కడుతున్నారు, ఎవరికి దారాదత్తం చేస్తున్నారు? కాబట్టి ఈ పీపీపీ మోడల్ అన్ని ప్రైవేటీకరించడం అన్నది మనకు ఒక పెద్ద సమస్యగా ఉంది. కొన్ని వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేశారు, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు వాటి మీద చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇటువైపు పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి అంటే పెట్టుబడిదారులు వస్తున్నారని, వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్ని కావాలంటున్నారు. అది విశాఖపట్నం నుంచి ఇక్కడ చిత్తూరు జిల్లా వరకు మనం చూస్తున్న పరిణామం. అందులో భాగమే ఈరోజు కడప జిల్లాలో మళ్ళీ ఆ ఉక్కు ఫ్యాక్టరీకి ఏ పదవిసారో మళ్ళీ శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడానికి వెళ్తుంటే దాని మీద కొంత నిరసన. అంతకుముందు జిందాల్తో చేయించాం కదా, దాన్ని మేము పరిశీలించడానికి వెళ్తామని వైసీపీ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అడ్డుకోవటం. సో ఇది జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి అని వామపక్షాలు కానీ కార్మిక సంఘాలు కానీ అన్ని చెప్తున్నాయి. మీరు అన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేస్తే దీర్ఘకాలంలో వనరులు పోతాయి అని. ఎస్ సార్. సరే, ఇక మరొక అంశం, తెలంగాణ ఏపీ అరెస్టులు కేసులు. రఘురామరాజు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అండ్ ఆయన మీద కొన్ని కామెంట్స్ చేసిన వాళ్ళ మీద సో హైకోర్టు కూడా ఫైర్ అయింది. ఇవి దీని కొనసాగింపే అనుకోవాలి. ఎందుకంటే రెడ్ బుక్ ఇది అన్నప్పుడు నిన్న బాగా రాత్రి వేళ పొద్దున కూడా